ఈ నెల 10న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధాని మోదీ సభకు ఇంటి కొరకు తప్పనిసరిగా పాల్గొనాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో 18 బీసీ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. మోదీ పాలనలో బీసీల సమస్యలు దశలవారీగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కొందరు బీసీ నేతలు బీజేపీని బీసీ వ్యతిరేకగా ముద్ర వేస్తారన్నారు. ఇక కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలనే డిమాండ్లతో ప్రధాని మోదీకి పత్రాన్ని సమర్పిస్తామన్నారు ఆర్ కృష్ణయ్య. ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి భయపడతలేడు. కులగణన చేసి దానికి సిద్ధపడ్డాడంటే అన్ని రంగాలలో బీసీలకు అన్ని వాటాలు జనాభా ప్రకారం వాటా ఇవ్వడానికి సిద్ధపడే కులగణన ఒప్పుకుంటాడు. ఇప్పుడు కులగణన లెక్కలు వచ్చి జనాభా గణన అయినాక ప్రతి రంగంలో చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు వస్తాయి. బడ్జెట్లో బీసీలకు జనాభా ప్రకారం వాటా అడుగుతారు, పెరుగుతుంది. విద్యా ఉద్యోగ రంగాల లోపల బీసీల యొక్క రిజర్వేషన్లు 27% నుంచి 50% పెరుగుతాయి. అదేవిధంగా బీసీలకు ఆర్థిక రంగంలో బ్యాంకింగ్లో లోన్లు, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు అన్ని స్థాయిల లోపల బీసీలకు ఆయా కులాల జనాభా ప్రకారం పోతాయి. ఈ దేశం భారతదేశం అవినీతి, అక్రమాలు, అన్యాయాలతోటి విలయ తాండవం చేస్తూ పేదలుగానే ధనవంతులుగా ఈ సమాజంలో మిగిలిపోతున్న ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే తప్పనిసరి మోడీజీ పాలన అవసరం. అందుకే భారతదేశ ప్రజలందరూ కూడా నిదానం పెడుతున్నారు. ఈరోజు మీరు చూశారు రిజల్ట్, పశ్చిమ బెంగాల్ లోపల మోడీజీ నాయకత్వం